హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనం వేసుకున్న ముందు కుట్టక ముందు కుట్టిన తర్వాత ఎలా సరి చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. అలాగే మెడలు జారేదానికి కూడా ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లెట్ స్టార్ట్ వీడియో. చూడండి, వీడియోలో నేను కొలుస్తున్నాను చూడండి. అలా కొలిచినప్పుడు అంత ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ వచ్చినప్పుడు మనం షేప్ బెల్ట్ కుట్టుకోకుండా ఉన్నాం కదా, షేప్ బెల్ట్ కుట్టే ముందు అలా టక్స్ ఇచ్చుకొని ఆ టక్స్ మీద మనం ఎంత ఎక్స్ట్రా వచ్చిందో అదంతా లోనకు మలుచుకొని కుట్టుకుంటే షేప్ బెల్ట్ అనేది లోనకు మలుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టామనుకోండి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా కుట్టే ముందే మనం ఇట్లా సరి చేసుకోవచ్చు. ఇలా షేప్ బెల్ట్ ఈ లోనకి ఇలా మడుచుతాం కాబట్టి మనకు అది ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నది మాత్రం లోనకి వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్ జాయింట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే మనం కుట్టిన తర్వాతకి ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మనం ఇలా కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ తీసేసుకొని చెక్ చేసుకోవాలి. మరి ఎక్కువ వస్తుందా, మనం కరెక్ట్గానే వేసామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. చూడండి, నేను చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎంతైతే టక్స్ పెట్టుకొని కుట్టుకోవడం వల్ల అది కరెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా రావడం వల్ల ఏంటంటే మనం కుట్టిన సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ అంటే మనం చూసుకోకుండా అన్ని హ్యాండ్స్ అన్నీ వేసేసిన తర్వాత మనం చెక్ చేసుకుంటాం కదా, అప్పుడు ఎలా చేయాలో చూస్తాం. గూడలు జారుతాయి అంటారు కదండి. గూడలు జారినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కుట్టు వేసిన తర్వాతకి జాయింట్ చేస్తాం కదా, రెండు కుట్లు వేస్తాం కదా, ఒక కుట్టు వేసిన తర్వాత ఒకటి మెడవ సైడ్కి కొంచెం డౌన్కి చేసి మనం కుడితే మనకి మెడలు జారమన్నా గట్టిగా ఉంటాయి, లాగినా కానీ జారమన్నా. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వేశాను. మన రెండోది కూడా కరెక్ట్గా రావాలి అంటే దీన్ని దగ్గరగా పెట్టుకొని ఫస్ట్ వేసిన దాన్ని దగ్గరగా పెట్టుకొని చూసుకొని మనం వేస్తే రెండు ఒకే విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని చూడండి అట్లా పెట్టుకొని కొలుచుకొని వేస్తున్నాం. అలా వేయడం వల్ల రెండు సేమ్గా వస్తాయి, ఈక్వల్గా వస్తాయి. మనకి మెడల్ జారే ప్రాబ్లం కూడా ఉండదు, లాగిన జారమన్నమాట. రెండు ఇప్పుడు అయిపోయింది కదా, మెడల్ జారే ప్రాబ్లం కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకి కుట్టిన తర్వాతకి ఎలా సరి చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు కుట్టేటప్పుడు చూడండి, ఇట్లా కొలుచుకుంటాం కదా, కొలుచుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దీనికి నేను వేసాను కాబట్టి నాకు ఎక్కువ రాదు. కాకపోతే నేను ఎలా వేయాలనేది మాత్రం చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ వేసిందా మనకు అంతా కరెక్ట్గానే వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కువ వచ్చిందనుకోండి, మనం ఖర్చులకి ఎంత తీసుకుంటాము, 2 ఇంచులు తీసుకుని ఎంత పెట్టుకున్నారో వీడియోలో చూపిస్తున్న విధంగా గీసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి ఎంత ఎక్కువ వచ్చిందో అంత మరి తీసుకొని అటు సైడ్కి మనం కుట్లల్లోకి కలిపేసేయాలి. 2 ఇంచులు దాటి ఎక్కువ రానియకూడదండి. అలా వేసేసుకోండి, మీకు ఈ ప్రాబ్లం అనేది రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.